హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 6 దాని గురించి ఫుల్ ఎపిసోడ్ గురించి క్లారిటీగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అంత క్లారిటీగా రాకపోవచ్చు. మీరైతే ఏమనుకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నుంచి అయితే మంచిగా క్లారిటీగా వీడియోలు అయితే చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా అగ్ని పరీక్ష సీజన్ 6 అయితే స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయిన తర్వాత శ్రీముఖ్ అంటుంది డేర్ ఆర్ డై, ఏదో ఒకటి తెలుసుకోండి అని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. అసలు వచ్చినటువంటి 18 మంది మస్తు భయపడ్డారు అనమాట. చాలా అంటే చాలా భయపడ్డారు. అసలు ఏం చేయాలి, ఏం సంగతి అని చెప్పి తెలియని పరిస్థితి. అసలు అందరూ కూడా మస్తు భయపడ్డ తర్వాత ఏమైంది అంటే గనక ఫస్ట్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ ఫస్ట్ టాస్క్ ఏంటిదంటే ఆ కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలు అయితే కుళ్ళిపోయినటువంటి ఒక వారం రోజులు కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తీసుకుపోయి ఒక డబ్బాలో వేస్తే అది మనం అట్లనే మీరు చూసిరు కదా ఆల్రెడీ. అట్లనే ఉన్న తర్వాత ఆలుగడ్డల మెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ తీసి లాక్ ఓపెన్ చేసి జ్యూస్ తాగి ఒక 5 సెకండ్లు హోల్డ్ చేయాలన్నమాట. అది టాస్క్. హీరో లాగా ఉంటాడు కదా ఒక అతను, ఆయన పేరు అయితే మర్చిపోయిన, కామెంట్ అయితే చేయండి. మన శాలిని అనమాట. శాలిని వెసెస్ అతను ఇద్దరైతే పోటీ పడడం జరిగింది. ఇద్దరికైతే పోటాపోటీ జరిగిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఆయన గెలుస్తాడేమో అనుకున్నా, కానీ మారిందనమాట, రివర్స్ అయిపోయింది. మీరు కూడా అట్నే అనుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో లక్కు అయితే శాలిని అయితే గెలిచిందనమాట. నేను ఆయన గెలుస్తాడేమో అనుకున్నా కానీ శాలిని అయితే గెలిచింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బాగా కష్టపడ్డటువంటి అమ్మాయి, అసలు యూకేలో ఉండి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే బాగుంది. యూకేలో ఉండి లేడీస్ అంటేనే అసలు ఇవన్నీ చిరాకు అనమాట, తల మీద పడతాయి. ఇంత చిరాకులో కూడా బాగానే గెలిచిందంటే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికల్లా ఎక్స్కి అయితే కాల్ చేయాలన్నమాట. దీంట్లో అయితే నేను ఏమనుకున్నానంటే శివషష్ఠి వ్యాకరణం గెలుస్తుంది అనుకున్నా, కానీ ఫస్ట్ అయితే ఆమె అయితే ఆ బెల్ అయితే మోగించలేకపోయింది అనమాట. ఇంకేమే ఫిజికల్ టాస్క్లు ఏం ఆడుతుంది అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే మోడలు, అంతేకాకుండా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టోరీ, ఇంత మంచి అమ్మాయికి గెలుస్తుంది ఏమనుకున్నా, పోటీ ఇస్తుంది అనుకున్నా, కానీ ఆమె అయితే బెల్లు దాంట్లో అయితే పోటీ ఇవ్వలేకపోయింది. కానీ లక్కు కొద్ది ఏమైందంటే ఎవ్వరు కూడా ఫోన్ ఆన్సర్ చేయాలన్నమాట. ఫోన్ ఆన్సర్ చేయకపోవడం వల్ల ఆమె మళ్ళీ ఛాన్స్ వచ్చిన తర్వాత ఫోన్ ఆన్సర్ చేసిన తర్వాత ఆమె కూడా టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయింది. ఫోన్ ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ బాధపడ్డదనమాట. కట్ చేసిన తర్వాత అందరూ కూడా అడిగారు అసలు నువ్వు ఎందుకు బాధపడుతుంది సంగతి అంటే, ఎవరికైనా కానీ పాస్ట్లో ఉన్నటువంటి స్టోరీలు, పాస్ట్లో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటే అదొక పెద్ద నరకం అనమాట. అర్థమైందా? దాన్ని ఫేస్ చేసింది కాబట్టి ఆమె టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ హెయిర్ కట్ అనమాట, బాగి. అసలు ఈమె దేనికైనా కానీ సిద్ధపడేటువంటి అమ్మాయి లెక్క నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ మాట కానీ అంతా కూడా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. అయితే బాగానే బెల్ అయితే మోగించిన తర్వాత హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఏ హెయిర్ కట్కైనా కానీ సిద్ధం అవుతా అని చెప్పిందనమాట. అన్నట్టుగానే ఆ హెయిర్ కట్కి అయితే బాయ్ లాగా ఉంటుంది కదా హెయిర్ కట్, ఆ హెయిర్ కట్కి అయితే సిద్ధం కావడం జరిగింది. నాకైతే మస్తు అనిపించింది అనమాట. ఇంత స్పోర్టివ్ ఉంది, ఖచ్చితంగా ఏమైతే ఆ టాప్ 15లోకి పోయేటువంటి ఒక మెంబరే అని అనిపించింది. అంతేకాకుండా ఆమె హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, బాధపడతారు. అట్లా బాధపడకుండా నేను సేమ్ మా అమ్మలాగానే ఉన్నా అని చెప్పి నవ్వుతూ సమాధానం చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఎమోషనల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కదా. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు మస్తు బాగా అనిపించింది అనమాట. దాని తర్వాత వచ్చేసరికల్లా టాటూ అనగానే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడిచ్చారు అనమాట. ఎందుకంటే 4 మీద వేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసు 4 మీద ఎవరు టాటూ వేయరు. బిగ్ బాస్ అనేటువంటి 4 మీద వేస్తే అది చాలా తప్పనమాట. అట్లా ఇది పెద్ద యూపీఎస్సీ ప్రోగ్రామ్ కాదు, యూపీఎస్సీ కాదు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా తెలుసు 4 అంటే 4 మీద వేయడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టి అందరు సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత లక్కుల మంచి అసలు ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే వెక్కిరించారో స్టేజ్ పైన, ఆయన కృష్ణ అనమాట. అసలు ఆయన మాట తీరు కానీ ఆయన కానీ ఎవ్వరు కూడా మెచ్చకుండా సరే గంట మోగిచ్చి టాటూ చేయించుకుండు. అది కూడా తూనీ బతుకని ఒక రేంజ్లో వేయించుకున్నాడు అనమాట. ఐఎమ్ ఏ లూజర్ అని కూడా వేయించుకోవాలి, తూనీ బతుకు అని చెప్పి వేయించుకుండు. దాంట్లో అయితే డేర్నెస్ అయితే మస్తు డేర్నెస్ అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా లాస్ట్ రౌండ్ అనమాట. ఎవరెవరికంటే ఒక తండ్రి అంటే కూడా ఇష్టం లేదు, లేకపోతే తండ్రికి కొడుకు అంటే ఇష్టం లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ హేమంత్ వర్సెస్ వెంకీ వైబ్స్ ఎక్కడా లేవలే అనమాట. ఫస్ట్ టాస్క్ లేవలే, సెకండ్ టాస్క్ లేవలే. లాస్ట్లో అసలు నేను ఎగ్జిట్ అయిపోతా అంటే ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడాలి కొన్ని చోట్ల. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్గా లక్కుని నమ్ముకునేమో అనిపించింది. అక్కడైతే ఆయన అయితే లక్కులో మళ్ళీ ఇద్దరికి ఎగ్జిట్ అని వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక బురద పోటీ పెట్టారు. దాంట్లో అయితే హేమంత్ అయితే గెలవడం జరిగింది. హేమంత్ గెలిచిండు కాబట్టి ఆయన అయితే ఆ టాప్ 15లోకి పోలేదు. కానీ
మన నెక్స్ట్ రౌండ్ పోటీ పడటానికి అవకాశం అయితే రావడం జరిగింది. ఇంకా ఒకడైతే ఎలిమినేట్ అయిపోయింది అనమాట, హేమంత్ అయితే ఎలిమినేట్ అయిపోయిండు. దాని తర్వాత మన ఏదైతే ముగిసిపోయింది అనమాట ప్రోగ్రామ్. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే కనుక నేనైతే లైవ్ అయితే పెట్టినా, ఆ లైవ్ వీడియో చూడండి, క్లారిటీగా డిస్కషన్ అయితే చాలాసేపు ఉంటుంది. ఇంకా అంతేకాకుండా డైలీ లైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్.